నమస్తే, వెల్కమ్ టు ఇహా. నేను మీ షన్విత. గండిపేట్ చెరువుని నాశనం చేస్తున్న దుండగులు. చెరువులోకి సెప్టిక్ ట్యాంకర్ల ద్వారా మలమూత్ర వ్యర్థాలను పారబోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మున్సిపాలిటీ పరిధిలో ఉస్మాన్ సాగర్ FTL 428వ పాయింట్ వద్ద వ్యర్థాలను పారబోస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే మనం ఇక్కడ వెహికల్ నెంబర్ కూడా చూడవచ్చు. TG11T1833. అన్న ఈ సెప్టిక్ ట్యాంక్ ఉంది కదా అన్న, ఇగో దీంట్లో పోస్తున్నారు. ఇగో దీంట్లో తెచ్చి ఈ గండిపేట చెల్రా బండ్లు పోస్తున్నారు, సెప్టిక్ ట్యాంక్ నింపుకొస్తున్నారు. మొత్తం బాత్రూమ్ అంతా తెచ్చి ఇల్లు పోస్తున్నారు. నేను బండి ఆపిన. వీళ్ళు ఎవరో నిరంజన్ అంట, కిరాయికి ఉంటాడంట, ఆయన చెప్పిండంట. ఇగో ఇతను అడిగితే చెప్తున్నాడు. ఏ నిరంజన్ రా బాబు, ఊళ్ళు రాయడా? ఫోన్ చేయి ఒకసారి, ఫోన్ చేయి. ఇల్లు కాదు, నంబర్ లేదు. నువ్వు ఎట్లా వచ్చినావు? ఒకసారి ఫోన్ చేయి. ఈ మలమూత్ర వ్యర్థాలు పారబోస్తున్న టైంలో అక్కడున్న ఒక వ్యక్తి వచ్చి ఆ డ్రైవర్ని అడిగినప్పుడు, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని తనను ప్రశ్నించినప్పుడు ఆ డ్రైవర్ ఏం చెప్పాడంటే, సో మున్సిపాలిటీ వాటర్ వర్క్ అధికారులు నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది, వాళ్ళు పంపిస్తేనే ఇక్కడికి నేను వచ్చి ఇలా చేస్తున్నాను అని తను చెప్పడం జరిగింది. సో ఇది విన్న తర్వాత అక్కడున్న వ్యక్తి ఏం చేశాడు, అక్కడున్న అధికారికి కాల్ చేశారు. నరహరి అనే అధికారికి కాల్ చేసి చెప్పిన తర్వాత ఆ అధికారి ఆ ఘటన స్థలానికి వెళ్ళాడు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ డ్రైవర్ని నిలదీస్తే ఇది ఇల్లీగల్ గా వచ్చిన వెహికల్ అని తెలుస్తుంది. ఆ వెహికల్ కి కూడా GHMC స్టిక్కర్ ని వేసుకొని ఇల్లీగల్ గా వచ్చినట్లు తెలుస్తుంది. అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వెహికల్ ని సీజ్ చేసి డ్రైవర్ ని అరెస్ట్ చేశారు. అక్కడున్న ప్రజలు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము తాగే మంచి నీటిని కలుషితం చేస్తున్నారు, మేము ఇక్కడ నీళ్లు కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.